పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ స్థాయి టౌన్హాల్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి చేసి చూపించామని, మళ్లీ అధికారంలోకి వస్తాం, ఈసారి అభివృద్ధితో పాటు పగ ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని కాసు హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ కోసం ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జెండా మోస్తారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే అగ్రతాంబూలం ఉంటుందని కాసు తెలిపారు. డీఎస్సీలో 16,000 మందికి ఎగ్జామ్ పెట్టి అది కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉంటే ఎంత పోతే ఎంత అని కాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎవరైతే కష్టకాలంలో పార్టీలో నిలబడతారో, ఎవరైతే జెండా మోస్తారో, ఎవరైతే నామినేషన్ వేసి చివరిదాకా ముందుకు పోతారో రేపు అధికారం వచ్చిన తర్వాత అగ్రతాంబూలంలో కూడా వాళ్ళే ఉండాలనేది నా సంకల్పం తెలియజేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కలిసి కట్టిగా ముందుకు పోదాం. ఈరోజు జరుగుతున్న అవకతవకలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న చెడుని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే మనం ఓటర్ లిస్టు ఎస్ఐఆర్ ఈ నినాదంతో జనం దగ్గరికి పోదాం. మనమే కొత్త కాదు గడప గడప చేయటం, వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు గడప గడప చూస్తున్నాం. మొన్న ఎక్కడో తంగాలో ఎరపతినే శ్రీనివాసరావు గారు 3 ఇళ్ళు పోయాడంట. 3 ఇళ్ళు. మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి 70,000 ఇళ్ళు తిరిగాను గడప గడప. మీకు తెలుసు, ఒక్కొక్క ఊరు 2 రోజులు 3 రోజులు పట్టింది. ఇంటికి పోయి మీకేం వచ్చింది, ఇంకేం కావాలని ధైర్యంగా అడిగాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? తెలుగుదేశం నాయకుడు ఏం లేకపోయి ఏమ్మా మీకు ఇది ఇచ్చాము ఇది ఇస్తామంటే చెళ్ళుమని చెంప ఆడవాళ్లే కొట్టేటట్టున్నారు. వాళ్ళ తెలుగుదేశం ఆడపడుచుని అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తావు నువ్వు అన్న 1,500, ఎప్పుడు ఇస్తావు నువ్వు అన్న 3,000. ఇంతెందుకు ఎరపతినే శ్రీనివాసరావు గారిని అడుగుతున్నారు, నువ్వు ఇస్తానన్న గ్యాస్ సిలిండర్ 70,000 సిలిండర్లు ఎప్పుడు ఇస్తావా నియోజకవర్గంలో చెప్పంటుంటే అడుగుతారేమని ఈరోజు ఇంటికి పోలేని పరిస్థితి. వీటన్నిటి మీద పోరాటం చేద్దాం. ఒకటే చెప్తున్న స్థానిక సంస్థలు ఖచ్చితంగా ఒడిదుడుకులు వస్తాయి. కాసు మహేష్ రెడ్డి మీ ముందు నిలబడతాడు. వాళ్ళ లాఠీ పడితే మీ బిడ్డ మీద పడిన తర్వాత మీ మీద పడుతుంది. కేవలం నేను ఒక్కనే కాదు, ప్రతి నాయకుడు గ్రామ వార్డు సీనియర్ నాయకుడు పోటీ దోచుకోవడంలో నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ. మన నియోజకవర్గం తీసుకుందాం. మైనింగ్ వాళ్ళే, గంజాయి వాళ్ళే, విస్కీ వాళ్ళే, బియరు వాళ్ళే, చికెన్ కూడా వాళ్ళే అమ్ముకోవాలా, చిప్స్ వాళ్ళే అమ్ముకోవాలట. గతంలో ఎప్పుడన్నా చికెను చిప్స్, చేప, మటను, చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అంటే ఇంతకన్నా నీచవేదన ఉందా? ఆలోచించండి. ఇది జరుగుతున్న పాలన ఈ ప్రాంతంలో. అందుకే చెప్తున్నా, ఒక ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజల పక్షాన నిలబడి గళమెత్తాలి. ఒప్పుకుంటా ఒడిదుడుకులున్నాయి, కేసులు పెట్టారు, గ్రామాల నుంచి నాయకుల్ని బయటకు పంపించారు, కొన్ని గ్రామాల్లో కొట్టారు, కాళ్ళు ఎరగదన్నారు, పోలీసులు బెదిరిస్తున్నారు. సరే, అన్ని ఓపికగా నిత్యంగా పోరాడుతున్నాం. వాళ్ళు 4.5 సంవత్సరాల తర్వాత ఇంటి బయటకు వస్తే 3వ నెల నుంచే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటం చేస్తుంది గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమి మర్చిపోరా, మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి గుండెల్లో రాసి పెట్టుకున్నాడు జరిగిన కష్టాన్ని. గతంలో అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గంలో ఏంటో చూపెట్టాం. చెప్పాను ఆ రోజున, ఒక్క అవకాశం ఇవ్వండి, చరిత్ర సృష్టిస్తాం. ఈ ప్రాంతంలో ఇచ్చారు, చరిత్ర సృష్టించాం. ఈసారి మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. పగంటే ఏంటో కూడా చూపెట్టాలి. అందులో ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, తెలుగుదేశంలో కూడా 80-90% మందిని ప్రత్యర్థుల్ని గౌరవించే కుటుంబం. వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటే మన పార్టీకి మనం చేసుకుంటాం. కానీ ఒక 10 మంది 10% ఉన్నారు గ్రామాల్లో. రెచ్చిపోయిన వాళ్ళు, రెచ్చిపోతున్న వాళ్ళు, పోలీసులు అండదండలు తీసుకొని
గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే అక్రమంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు కొట్టాడో మొట్టమొదటి కేసు పెట్టేది ఆ పోలీసులు ఆఫీసర్ మీదే అని గుర్తుపెట్టుకోండి. ప్రశ్న లేదు రేపు.